నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుంటే మరోవైపు జనసేన సంబంధించిన అంశం అయితే మాత్రం ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఎందుకంటే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లో జనసేన పార్టీ సభ నిర్వహించబోతున్న సందర్భంలో ఇప్పటికే పోలీసులు దాన్ని అనుమతి ఇవ్వలేదు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ సభ వస్తుందా, పర్మిషన్ వస్తుందా లేదా, ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. రకరకాల భిన్నాభిప్రాయాలు అలాగే పవన్ కళ్యాణ్ తీరుపైన కూడా చర్చ జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ పుష్పలీల గారు మనతో ఉన్నారు. పర్మిషన్ ఒకవైపు పోలీసుల పర్మిషన్ కూడా ప్రస్తుతానికైతే ఇవ్వలేదు. జనసేన హైకోర్టుకి వెళ్ళింది. ఇదే సందర్భంలో తెలంగాణపై జనసేన ఫోకస్ చేయడాన్ని అలాగే అధినేత పవన్ కళ్యాణ్ తీరు పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు ఈరోజు మేము తెలంగాణ వచ్చి పుట్టిన రోజని మేము చాలా సంతోషంగా చేసుకుంటున్న సభ. ఈరోజు పోలీస్ వాళ్ళకి పాపం ఒక పక్కన ఈ ప్రోగ్రాము వాళ్ళకి చూడడము ఇది చాలా మన రాష్ట్రంలోనే పెద్ద పండుగలాగా అందరూ చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ రోజు ఆయన కావాలని ఇక్కడ పెట్టడం ఏంటి? ఇంటెన్షన్గా ఆయన ఉద్దేశము ఏదైతే ఉందో ఆ ఉద్దేశాలు కరెక్ట్ కాదు. ఎవరైనా మినిమం సెన్స్ ఉన్నవాళ్ళు అనవసరంగా ఇబ్బంది ఎందుకు పెట్టాలి? సో ఇబ్బంది పెట్టకుండా మీ జాగాలో మీరు ఉండండి, మా జాగాలో మేము ఉన్నాము. అదేదో రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో ఈరోజే నువ్వు పర్మిషన్ పెట్టుకోవడం ఏంటి? మాకు జనాలకు అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది. దానికి పోలీస్ శాఖ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. దానికి రాజకీయాలకు ముడిపెట్టాలంటే అది కరెక్ట్ కాదు. మీకు అంతగా రావాలని అనిపిస్తే, మీ కార్యక్రమాలు చేయించాలనుకుంటే, మీరు చేసుకోవాలనుకుంటే ఇది తగిన సమయం కాదు. తర్వాత విషయం ఏమైనా మీరు అర్జీ పెట్టుకుంటే తర్వాత పర్మిషన్ వచ్చి ఉండేమో. ఇప్పుడు అనవసరంగా నిన్న మొన్న జరిగిన సంఘటనలు చూసాం మనం. ఒకటి నాగేశ్వరరావు గారిది, తర్వాత మీరు ఏదో ల్యాండ్ కొన్నారని, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీరు అనవసరంగా సిచ్యువేషన్ ఇంకా దాన్ని పెద్దగా చేసుకోవాలి. ఇక్కడ ఏదో రెచ్చగొట్టే లెవెల్లో కార్యకర్తలు మా వాళ్ళతో మేము మీటింగ్ పెట్టుకుంటున్నామని ఒక కారణం వెతుక్కొని మీరు వచ్చినట్టు ఉంది ఇంటెన్షన్గా. ఏమండి, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. మీకు పిక్చర్లో డైలాగులు చెప్పారు మీరు, నాకు లెక్కుంది, నీకు తిక్కుంది, నాకు లెక్కుంది అన్నట్టు. మీకు తిక్క ఉండొచ్చేమో ఆ సినిమా పరంగా, హీరో పరంగా, కానీ మాకు ఒక లెక్క ఉందండి. ఆ లెక్క మా తెలంగాణ వాళ్ళకు చాలా జాగ్రత్తగా తెలుసు. ఎందుకంటే మేము చాలా డక్కముక్కిలు తిన్నవాళ్ళం, చాలా బాధల్లో నుంచి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. ఏదో ఈ మూమెంట్ని మేము ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు వచ్చేసి మీ లెక్కల ప్రకారంగా మీరు ఇక్కడ చేస్తా అంటే ఆ లెక్కలు ఇక్కడ సాగవు. ముందే చెప్తున్నాం మేము. మమ్మల్ని కెలకకండి, మా దగ్గరికి రాకండి. అనవసరంగా మీ నాయకత్వం తక్కువ ఎక్కడుందో, మీకు ఎక్కడ కావాలో, మీరు బీజేపీ పార్టీలో ఉన్నారా, బీజేపీతో ఇప్పుడు అలయన్స్ పెట్టుకొని ఈ మీటింగ్ పెట్టుకొని ఇక్కడ బీజేపీ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా, అది క్లారిటీ ఇవ్వండి. రెండోది, బీజేపీ వాళ్ళతో పెట్టుకోవాలనుకుంటే మీరు చంద్రబాబు నాయుడుతో ఉన్న పర్మిషన్ తీసుకొని వచ్చారా? సపరేట్గా మీ జనసేనని ఇక్కడే స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళలో చేసిన దాన్ని ఈరోజు మా సంతోషకరమైన మూమెంట్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణని అందరం సంతోషంగా జరుపుకుంటున్న ఈ మూమెంట్లో నువ్వు వచ్చేసి ఈరోజు నువ్వు ఎలా ఇయ్యవు, దీనికి నేను ఎలా ఉంటానో చూస్తాను, నేను కాలు పెడతాను, నువ్వు కాలే పెడతావా, ఈ ఏళ్ళు కూడా పెట్టనియరు మా వాళ్ళు తలుసుకుంటే. ఎందుకు అలా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం, ప్రజలను అశాంతికి గురి చేయడం తప్పు కదా మీరు చేసేది. సరే, మీరు ఏదన్నా ఉండండి, మీరు మీ మీద మాకు గౌరవం ఉంటుంది. మేము ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడడం. తెలంగాణలో మెంటాలిటీ ఏంటంటే శత్రువు వచ్చినా సరే మేము సాధారణంగా ఆహ్వానిస్తాము, ప్రేమతో చూస్తాం. అంతేగాని మీరు రాజకీయాలు చేస్తా అంటే మేము ఒక రాజకీయ పార్టీ, మా రాజకీయాల్లో కనుక ఎవరైనా వేలు పెడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే కొమరం భీము దగ్గర నుంచి ఐలమ్మ వరకు ఈ ఉద్యమ బాటలో అమరవీరుల ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళం మేము. ఇప్పటికి తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయినామంటున్నాం, కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మేము మా బిడ్డలుగా మేము వాళ్ళకి అందరు కూడా చూసుకొని కలిసిమెలిసి ఉంటున్నాం. మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలనుకుంటే, మీరు దాన్ని విడగొట్టాలి అనుకుంటే ఇది సమయం కాదు అనేది నేను చెప్తున్నాను. మీకు ఒకవేళ ఇక్కడ ఉన్న సెటిలర్స్ ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడుని కూడా తెచ్చుకొని ఉండాల్సింది. మీరు వచ్చేవాళ్ళేమో, మరి అప్పుడు ఏదైనా సపరేట్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళమో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రేపొద్దున మీ మధ్యలో ఏముంటుందో ఇప్పుడే మేము చూస్తున్నాం న్యూస్లో. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ అంటే టీడీపీ ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయట్లేదు, వాళ్ళ ట్రస్ట్ భవన్లో మాత్రం వాళ్ళ వేడుకలు, ఆవిర్భావ వేడుకలు చేసుకుంటుంది. కూటమి ప్రభుత్వంగా అక్కడికి కలిసి కూడా ఇక్కడ చేయొచ్చు, లేకపోతే సపరేట్ చేయొచ్చు, కానీ ఒక జనసేన మాత్రమే చాలా సీరియస్గా, ఒకవైపు ఇంత వివాదాస్పదంగా ఇంత చర్చ జరుగుతున్నా కానీ చేస్తుంది. ఎక్కడ కూడా టీడీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎట్లా చూడొచ్చు ఈ యొక్క అంశం? అదే కదా, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యనే సఖ్యత లేదు.
ఇప్పుడు వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు ఇద్దరు బాగానే ఉన్నట్టు జనాలు కనపడుతున్నారు, కానీ కార్యకర్తల్లో మాత్రం వీళ్ళంటే వాళ్ళకు పుస్తకత లేదు, వీళ్ళంటే వాళ్ళకు పడట్లేదు. ఎన్నో దగ్గర చూస్తున్నాం మనం. మాకు లీడర్షిప్ కావాలి, మాకు తక్కువ అయిపోయిందని అదే లెవెల్లో తన్నుకుంటున్న వాళ్ళు ముందు దాన్ని చూసుకోవాల్సింది పోయి ఇక్కడికి వచ్చి తెలంగాణలో కూడా ఇందులో వచ్చేసి ఇక్కడ తెలుగుదేశం కూడా పక్కన పెట్టేసి, లేదంటే తెలుగుదేశం సంబంధం లేదు నాకు, నా జనసేన పార్టీని మాత్రం నేను హైలైట్ చేసుకుంటానంటే ఇక్కడ చాలామంది యోధులు ఉన్నారండి. అట్లాగే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ఇప్పుడిప్పుడే అన్ని రకాల ఆటుపోట్లు తట్టుకొని ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్న వాళ్ళం ఈరోజు లక్షల్లో ఉన్నాం. ఈరోజు మాకు ప్రాణ త్యాగాలన్నా లేకపోతే మా దగ్గర ఉన్నంత అన్ని రకాలుగా మంచి గుణాలు మీ దగ్గర ఉన్నాయో లేదో మాకైతే తెలియదు, మీరు చెక్ చేసుకోండి. అంతేగాని మా మంచితనాన్ని, మా సహనాన్ని, మా పేషెన్సీని మా ముఖ్యమంత్రి గారికి రుద్ది, మా పార్టీకి రుద్ది ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టకండి. మీరు ఏదన్నా ఉంటే, మీకు సత్తా ఉంటే, మీకు దమ్ముంటే, మీరు ఏదైనా లెక్కలు తెలుసుకోవాలని ఉంటే మా గవర్నమెంట్తో మీరేం పెట్టుకుంటారండి? ఇది మా రాష్ట్రము, మా రైటు. మీకు పర్మిషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా? మొన్న కేసీఆర్ గారు అన్నప్పుడు ఏం చేశారు? మీరు ముక్కలు ముక్కలుగా నరుకుతానన్నాడు. తెలంగాణ గురించి ఎవరన్నా జైలుగా ఏమన్నా మాట్లాడారా? అప్పుడు ఎందుకు ఊరుకున్నారు? ఇప్పుడు ఎందుకు ఉంటున్నారు అంటే, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అంటే ఏంటి? మీ నాయకత్వం అక్కడంతా ఉద్ధరించేశారా? అక్కడంతా బాగుందా? లేదా ఇక్కడ ఇంకా కావాలా ఆశ? అదంతా సీన్ లేదు. మీరు మీ ప్లేస్లోనే ఉండండి. మా ముఖ్యమంత్రి గారు ఇవ్వట్లేదన్న మాట మాకు ఇష్టమైనప్పుడే ఇస్తాం, మీకు ఇష్టం ఉన్నప్పుడే రండి అంటే కుదరదు. మేము పిలువని కూడా పిలవం. మాకు రిక్వెస్ట్ మీరు పెట్టాలి. మేము అన్ని సమాలోచనలు చేసి మాకు అన్ని రకాలుగా ఉంటేనే మీకు అనుమతి ఉంటుంది. పెట్టుకోవచ్చు ఎవరైనా సభలు. లేటెస్ట్గా ఆయన ఎక్స్ ద్వారా మాత్రం ఒక పోస్ట్ పెట్టారు. ఒకవైపు సభకు పర్మిషన్ ఇవ్వలేదు, కనీసం ఇవాళ 4 గంటల నుండి 5 గంటల లోపు మా ఇంట్లో జూబ్లీహిల్స్లో ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను, కనీసం పోలీసులు నా జనసేన నాయకులతో కలిసి ప్రెస్ మీట్కైనా అనుమతిస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా ఆలోచిస్తారు. అది కూడా మీ ఇల్లు అంటే మీది ఆంధ్ర, మేము తెలంగాణ, ఏదో పాపం అని ఉండనిస్తున్నాము. ఆ ఉండనిచ్చిన దానికి మీ ఇంట్లో ఎందుకు పెట్టుకోలేదు? మరి ముందు ఆలోచన ఎందుకు చేయలేదు? ఇంట్లో పెట్టుకుని ఉంటే అప్పుడు దాని పరిస్థితులు వేరే ఉండొచ్చేమో. నువ్వు మా ప్రాంతంలో వచ్చి అది ఈరోజు తెలంగాణ ఇచ్చిన రోజు మేము సంతోషమైన మూమెంట్లో ఉన్నదానికి ఇప్పుడు నాకు ఇస్తావా సస్తావా అని మమ్మల్ని మీరు టార్గెట్ చేస్తే మేమెందుకు ఇస్తాము? మీ హైదరాబాద్లో మీ ఇల్లు ఉంది కదా. అసలు ఎక్కడైతే అన్ని విభజన అయిపోయినాయండి. ముందు ఈ నాయకులు విభజన చేయించాయండి సరిగ్గా. అది చేయకనే జనాలకు మా మధ్యలో పంచాయతీలు పెట్టారు. ఇప్పుడు చూడండి, తెలంగాణ ఆంధ్ర సపరేట్ అంటున్నాం, కానీ వీళ్ళ నివాసాలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. మరి మీ నివాసాలని అక్కడ మార్చుకోండి బాబు. మాతో మీకు ఎందుకు? మంచి రిలేషన్స్ ఉండాలంటే అప్పుడప్పుడు రండి. పోతున్నావుగా ఆంజనేయుని గుడికి దండం పెట్టుకుంటానంటే వద్దంటున్నామా? మేము కూడా తిరుపతికి వెళ్తున్నాము, మమ్మల్ని ఎవరన్నా ఆపుతున్నారా? సో ఏవైనా కార్యక్రమాలు ఉంటే అది రాజకీయ కోణంలో కాకుండా శాంతిపూర్వకంగా ఉన్నదాన్ని అయితే మేము రమ్మంటాం, భోజనాలు కూడా పెడతాం. కానీ మీరు మా దగ్గరకు వచ్చి రెచ్చగొట్టే లెవెల్ ఏం మాత్రం ప్రసంగాలు చేసినా పవన్ కళ్యాణ్ గారు అక్కడో ఇక్కడో కాదు, ఇది తెలంగాణ వాళ్ళతో పెట్టుకోకూడదు. అది మా రేవంత్ రెడ్డి గారితో పెట్టుకుంటే మాత్రం ఆషామాషిగా ఉండదు. ఇంకోటి ఉంది ఇక్కడ కిటుకు, హైకోర్టుకు వెళ్ళా. హైకోర్టులో కనుక ఏమన్నా అక్కడ కూడా కోర్టులను కూడా ఏమైనా ప్రెజరైజ్ చేసి తెచ్చినారు అంటే ఆ కోర్టుల మీద కూడా నమ్మకం పోతుంది. ఏదో సామాన్యుడికి ఒక కోర్టు మీద మంచి నమ్మకం ఉంది, దాన్ని పోగొట్టకుండా ఉండాలంటే మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసుకోండి. ఆ రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు కన్సిడర్ చేస్తామా లేదా అనేది ఆప్షన్ ఈజ్ అవర్స్, అవర్ గవర్నమెంట్, అవర్ సీఎం, అవర్ తెలంగాణ. సో మేము ఎక్కడ ఉన్నా సరే మంచిగా కోరుకుంటాము, చెడును అసలు దగ్గర కూడా రానివ్వం. మీ ఆలోచన మంచిది కాదు, మీరు డ్రాప్ అవుతే చాలా మంచిది. లేదు అదే హీరోయిజంతో వెళ్ళారంటే అట్లాంటి హీరోలు ఇంతమంది వచ్చారు వెళ్ళిపోయారు. ఆ హీరోయిజంలో మీరు వెళ్ళకండి. మీరు ఒక ప్రజాప్రతినిధిగా రండి, రెస్పెక్ట్ ఇస్తాం. అందరికీ వచ్చినట్టుగా ఎంతోమంది వచ్చారు వెళ్తారు, మీరు అదే లెవెల్లో వెళ్ళండి. జనసేన పార్టీ తెలంగాణలో పురుడు పోసుకుంది, తెలంగాణలో అభివృద్ధిలో కూడా భాగం అవుతుంది. అందులో భాగంగా నవనిర్మాణ సభను ఏర్పాటు చేసి తెలంగాణ దశ దిశను మారుస్తామని కూడా జనసేన నాయకులు అంటున్నారు. అంటే ఇక్కడ మాకు లీడర్షిప్ చేసేవాళ్ళు లేరైనా? ఈయన వచ్చి దశ దిశ చేయడానికి ముందు నీ దశ చూసుకో, నీ కాంట్రవర్సీలు చూసుకో, నీ ప్రాంతంలో అభివృద్ధి చూసుకో, దాన్ని చక్కగా చేసుకో. నీ వాళ్ళు ఎవరు ఓట్లేశారు? అక్కడ వాళ్ళు ఓటేశారు నీకు, ఇక్కడ వాళ్ళు వేయలే. కాబట్టి నువ్వు ఆంధ్ర ప్రజలకు న్యాయం చేయి. నువ్వు తెలంగాణ ప్రజలకు నీ చేయడానికి స్కోపు లేదు, నీకు ఆ అవకాశం కూడా మా తెలంగాణ వాళ్ళు ఇవ్వరు.
ఇదే మొత్తానికి చెప్పేది. అంతే. ఇది మొత్తంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే నవనిర్మాణ సభ హైదరాబాద్లో ఏదైతే ఆయన పర్మిషన్ కోసం చూస్తున్నారో, ఇక పోలీసులు అయితే ప్రస్తుతానికైతే మాత్రం శాంతి భద్రతల దృష్ట్యా మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఇదే నేపథ్యంలో ఇటు ప్రెస్ మీట్ పెట్టడానికైనా అనుమతి కావాలని కూడా ఆయన ఎక్స్ ద్వారా అయితే మాత్రం వరుసగా ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో పుష్పలీల గారు అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి ఈరోజు తెలంగాణపై కావాలని ఒక కుట్రపూరితంగా ఇక్కడ జనసేనను ఇలాంటి ఒక మంచి వాతావరణంలో ఒకవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుంటే కావాలని డిస్టర్బ్ చేసేలాగా మరొక రోజును కాకుండా కయ్యం వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి అంశాన్ని ఎప్పుడు కూడా స్వాగతించరు. సినిమాలో హీరోలాగా డైలాగులు చెప్పవచ్చు, కానీ ఇది రాజకీయం, ఇది ప్రజాకీయం. ఈ తెలంగాణలో ఇక్కడ పరిస్థితులు వేరేలాగా ఉంటాయి. మంచి ఉన్నదాన్ని ఎట్లా స్వీకరిస్తారో చెడును కూడా అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా వ్యతిరేకిస్తారని కూడా మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుష్పలీల గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, ఒకవైపు జనసేన నాయకులు ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళారు పర్మిషన్ కోసం, మరోవైపు జనసేన అధ్యక్షుడు అయితే మాత్రం నాకు ప్రెస్ మీట్కు అనుమతిస్తారా కనీసం అంటూ కూడా పోలీసులకు ఒక రకంగా ట్విట్టర్ ద్వారా అయితే మాత్రం ఆయన ఒక ట్వీట్ పెట్టారు. మరి ఏం జరుగుతుందో, ఎలాంటి అంశాలు ప్రభావితం అవుతామో, దాని ద్వారా ఏమవుతుందో మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.